ఏక పంటల విధానం రైతులకు పెద్దగా కలిసిరాని పరిస్థితుల్లో మిశ్రమ, బహుళ పంటల సాగు రైతులకు ఆదరువుగా మారుతోంది. అందులోనూ సహజ, ప్రకృతి విధానాలు ఆచరిస్తున్న రైతులు ఆరోగ్యకర పంటలు పండిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరకపల్లిలో ఆదర్శ రైతు బాలేషు దశాబ్ద కాలంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. సొంతంగా కషాయాలు తయారు చేసి పంట పొలాల్లో వినియోగిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది వినూత్నంగా 32 రకాల పంటను పండిస్తున్న రైతు బాలేషు సాగు విశేషాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో ఆదర్శ రైతు బాలేష్ 30 గుంటల్లో 30 రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆ జాతీయ స్థాయిలో పలు అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. ఇక్కడ పండిన పంటలను స్వయంగా ఆయనే మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఫామ్ దగ్గర ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. ఈ సేంద్రియ ఎరువులు ఎలా వేస్తున్నారు, పంటలు ఎలా సాగు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. బాలేష్ గారు నమస్తే అండి. 30 గుంటల్లో 30 రకాల సాగు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ సేంద్రియ వైపు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నేను 42 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. 18 సంవత్సరాలు కంపెనీలలో పనిచేసిన. అప్పటి నుంచి 2000లో కంపెనీ బంద్ అయిన నుంచి మందులు అందరి లెక్క కూడా పోస్తే అందరూ 2-3 క్వింటాలు 2-3 బస్తాలు ఎకరాకు పోస్తే నేను అప్పుడు ఒక్కొక్క బస్తానే పోసేటోని. ఈ 2000 సంవత్సరం నుంచి బంద్ చేసుకొని ఇక అప్పటి నుంచి 2004లో నేను కొన్ని కానుగ మొక్కలు పెట్టినాం. అక్కడ ఇక్రిసాట్లో చూసిన 2006లో ఈ ఆయలాకు, కానుగాకు, సిత్పలాకు, తూటాకు 10-20 రకాల ఆకులతో దంచి రసాయనాలు చేసి ఆ ఇక్రిసట్ల DGS ద్వారా చేసిన ఒక అమ్మ వచ్చింది ఆడికి. ఇక్రిసట్లకు 4.5 ఎకరాల భూమి ఉంటుంది నాకు. మొత్తము 2 ఎకరాల భూమిలో 1 ఎకరా మామిడి తోట, 1 ఎకరా ఈత తోట, అందులో 61 రకాల చెట్లు ఉంటాయి. అన్ని రకాలు. ఈ 30 గుంటలలోనేమో ఈ 32 రకాల ఆకుకూరలు, కూరగాయలు అన్ని 1 గుంట 2 గుంటలు ఇట్లా వేసి 2006 నుంచి స్టార్ట్ చేసి 2011 నుంచి మొత్తం కంటిన్యూగా అన్ని సేంద్రియ ఎరువులు, మన తాను ఉన్న ఆకులు, మన తాను ఉన్న పండ్లు, మామిడి పండ్లు, అరటి పండ్లు, పనస పండు, జామకాయలు, అరటి కాండము, ఆవు మూత్రము, ఈతకాళ్ళతో తయారు చేసి 12-11 రకాల డ్రమ్ములతోని అన్ని తయారు చేసి పెట్టుకోవడం. సంవత్సరానికి 600-700 మంది వస్తుంటారు. మా బియ్యం ఇప్పుడు బయట 50 రూపాయల కిలో ఉంటే మా 140 రూపాయలకు కిలో. ఇప్పుడు ఈసారి కొత్తగా మొన్నడు తినేటి ఏమో కుజి పట్టాలియా, ఇప్పుడు వండించేటి ఏమో కుంకుమశాలి. 50% 40% మన ప్లేట్లే మనయే ఉండాలి. నా ఉద్దేశం అట్లా అనిపించి ఇక కంటిన్యూ ఈయనే వండుకుంటే ఈయనే గుడిసె వేసుకొని ఈ గుడిసె కాడ ఉండి అన్ని మన వనరులతోని ఆర్గానిక్ చేసుకుంటా ఈ ఆకుకూరలు, ఈ పండ్లు, ఫలాలు, మళ్ళా చెట్లు ఇవన్నీ చేసుకుంటా వీటితోనే తింటున్నాం. సహజంగా ఒక అర్ధ ఎకరాల్లో అయితే 30 గుంటలు ఉంటే ఒకటే పంట పండించాలని చెప్పి కూడా చాలామంది చూస్తుంటారు. కానీ మీరు మాత్రం 30 గుంటల్లో 30 రకాల పంటలు పండిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? కొన్ని వేస్తే పెద్ద పెద్ద వాళ్ళు మీలాంటి ఆఫీసర్లు కానీ తెలిసిన వాళ్ళు మేడ్చేళ్ళు, కూకుడుపల్లి, హైదరాబాదు, ఎల్బీ నగరు, ఇక్కడ సంగారెడ్డి ఇట్లా తెలిసిన సార్లు వాళ్ళ ఇంట్లో అవసరం ఉండి వాళ్ళు ఇక్కడ పోతుంటే తూపురానికి నర్సాపూర్ పోతుంటే వాళ్ళు కావాలని కొండపోతారు వచ్చి ఫోన్ చేసి. అట్లా మనం ఒకటే వండిస్తే ఒకటే దొరుకుతుంది. మన టమాటా వేసినాం ఒకసారి, ఇప్పుడు చామంతి పెట్టినాం, మొత్తం 7 లక్షలు లాస్ అయినాయి. 2019 2000లో కరోనా వచ్చినప్పుడు 30 లారీ చామంతి పువ్వులు తెలంగాణలో రికార్డు. అట్లా వండిస్తే 7 లక్షలు లాస్ అయినాయి. అప్పుడు కరోనా మూమెంట్లో అమ్మడానికి ఛాన్స్ లేకుండా రోజు 3000 పువ్వుల కంటే ఎక్కువ అమ్మలే. ఇట్లయితే లాస్ అవుతున్నామని ఇంటర్ క్రాప్స్ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద మాకు ఇంటర్నేషనల్ ఇక్రిసట్ ప్రోగ్రామ్ అంటే పేరేందంటే అన్ని కలిపి చేయాలనే ఉద్దేశంతో అన్ని కొన్ని మనకి 30 గుంటలలో ఒక్కొక్క గుంట, సగం గుంట ఇవన్నీ మనం ఉన్న కూరగాయలు, ఉన్న ఆకుకూరలు, ఉన్న పండ్లు ఎంత సాధ్యమైతే అంత అన్ని కొన్ని చేయాలని నా ఉద్దేశం. ఇప్పుడు పంటలు అంటే అన్నీ ఒకసాటే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా వంగ పెట్టాం, వంగకి ఎక్కువగా పురుగు పడుతుంది. అలాగే పక్కన క్యాబేజీ పెట్టారు, ఆకుకూరలు పెట్టారు. అంటే కాయ నుంచి ఆకుకూరలకి పురుగు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎలా నివారిస్తున్నారు? వారానికి 2 సార్లు ఈ కషాయాలు కొడతాం. ఈ 12 రకాలు 13 రకాల కషాయాలు ఉన్నాయి కదా, ఈ కషాయాలే సూది అదే, గ్లూకోజ్ అదే, టాబ్లెట్ అదే. ఇప్పుడు ఆడ సంపకాడ 14-15 రకాల ఐటమ్స్ తోని 3600 లీటర్లు ఉంటుంది. అదేమో డ్రిప్కి ఇస్తాం. తోటలో 9 ఉన్నాయి, ఈడ 2 ఉన్నాయి. ఈ 11-12 రకాల కషాయాలేమో ఒక్కొక్క 5-5 లీటర్లు డ్రమ్ములో పోసి 30 నీళ్లు పోసి చారానొంతు అన్ని కషాయాలు పట్టి స్ప్రే చేస్తాం. అంత పెద్ద పురుగు ఉంటే చేతితో తెంపిస్తాం. మా ఒక 20 గాళ్ళ కోళ్ళు ఉన్నాయి, కడకనాథ్ కోళ్ళు. ఆ 25 కాళ్ళ కోళ్ళు ఇప్పితే కోళ్ళను పిలుచుకొస్తే కోళ్ళు వస్తాయి. కోళ్ళు వచ్చి కోళ్ళు ఆ పురుగులు నేర్కొచ్చుంటాయి. పెద్ద పురుగులు ఉంటే మేము తీసి మళ్ళీ దంచి అదే డ్రమ్ములు వేస్తాం. ఆ పురుగులు కూడా ఇక చిన్న ముడత రాకముందుకే మళ్ళీ వారానికి 2 సార్లు స్ప్రే చేస్తాం మోటార్తోని. సేంద్రియ ఎరువులు చేస్తున్న క్రమంలోనే కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి అంటున్నారు. అటు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఏమేమి అవార్డులు, బిరుదులు వచ్చాయి? 5-6 ఏళ్ల కింద దక్షిణ భారతదేశంలోనే మొదటి అవార్డు పుడైంపుత్ర అవార్డు వచ్చింది. సెకండ్ మళ్ళీ తెలంగాణ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇంటింటి ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది.
ఇక సన్మానాలు సత్కారాలు సర్టిఫికెట్లకి అయితే లెక్కలేదు. నేను ఇక్రిసాట్ ప్రపంచ ప్రోగ్రాం అధ్యక్షుని అయిన ఎప్పుడు 2006లో. మీ పంట కావచ్చు, మీ ఉత్పత్తి కావచ్చు, ఎక్కడెక్కడికి వెళ్తుంది, అలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ మొక్కల్ని ఏ ఏ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్నారు? ఇప్పుడు జిల్లా లెవెల్లో 100 మంది అయ్యారు. ప్రతి జిల్లాలో ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి పెద్ద పెద్దలు అందరూ ఉద్యోగం మానుకొని, ఉద్యోగం రిటైర్డ్ అయినాక కొన్ని రోజులు వారంటీ తీసుకొని ఇప్పుడు మన జిల్లా ప్రతి తెలంగాణ మొత్తంలో దేశంలో అంతటా స్టార్ట్ అయింది. ఇప్పుడు సేంద్రియ ఎరువుల్ని స్వయంగా తమ ఫామ్ హౌస్లోనే తయారు చేసుకుంటున్నారు. వాటి నుంచి వచ్చే ఈ కషాయాలను మాత్రం పై మందుగాను అలాగే నేలకి అందిస్తున్నారు. నాణ్యతతో కూడిన ఆహారం దిగుబడి చేస్తూ ఉన్నారు. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన పండించే ఉత్పత్తిని అయితే మాత్రం అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. రైతులందరూ కూడా ఇటు వైపు రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ జిల్లా ఉసిరికపల్లి నుంచి.